ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల పైన కాలంలో ప్రజలకు లేకపోతే వాళ్ళని వ్యతిరేకించే పార్టీకు, వ్యతిరేకించే పార్టీ క్యాడర్‌కి, కార్యకర్తలకు అర్థం కాకపోతే సరే అది వేరే విషయం. కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా బీజేపీకి ఏమైనా అర్థమవుతూ ఉంటారేమో గానీ, కీలకమైన టీడీపీకి అంటే జనసేన పార్టీ సానుభూతి పరులకు కూడా నేను కళ్ళు మూసుకొని ఆయన ఏం చేసినా ఆయన పారాగాన్ చెప్పులు వేసుకున్నారు కాబట్టి నేను పారాగా వాళ్ళ చెప్పులు కొనుక్కుంటానని, ఆయన పంచె కట్టుకున్న కాబట్టి నేను పంచె కట్టుకుంటానని ఇలా అనే కల్ట్ ఫ్యాన్స్ గురించి అంటలేము. జనరల్‌గా కాసింత సానుభూతి ఉండే ఈ వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ వ్యక్తి అర్థం కాని బ్రహ్మ పదార్థంగానే ఉండిపోయారు. సరే విపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా అరిసినా, ఎట్లా ఊగినా కన్సిస్టెన్సీ లేకపోయినా నడుచుకుంటూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి సానుభూతి పరులకు కూడా ఈయన పాజిటివ్ వైబ్స్ అయితే కలిగించలేకపోయారు. టీడీపీ వాళ్ళకైతే అసలు అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడు ఎలా ఉంటారు, ఏంటి అని. ఒకసారేమో బయటకు వచ్చి డైరెక్ట్‌గా శాంతి భద్రతలు అసలు దారి తప్పిన ఆయన హోమ్ మినిస్టర్‌ను, సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ ఉన్న సీఎం గారిని ఈ శాఖలను విమర్శించేస్తారు. నేను అధికార పగ్గాలు చేపడితే, హోంశాఖ పగ్గాలు చేపడితే మరో విధంగా ఉంటుందంటారు. ఒకసారి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఓసారి బహిరంగంగా పతాక స్థాయిలో పొగుడుతారు. టీడీపీ వాళ్ళకే పిచ్చెక్కిపోతుంది. అసలు ఏంటి అంటే ఈయన అసంతృప్తి వెళ్ళగక్కిన ప్రతిసారి మరి ఏదో కోరుకుంటున్నారు, ఏదో సెటిల్మెంట్ కావాలి అని చెప్పి టీడీపీ వాళ్ళే అంటూ ఉన్నారు. వేరే వాళ్ళకంత పక్కన పెట్టండి. ఈయన అలిగారా ఇంకేదో ఒక సెటిల్మెంట్ కావాలి, ఏదో ఆయనను సాటిస్ఫై చేయాలి. ఏదో అన్నదానికి మనకైతే సమాధానం లేదు. ఈవెన్ తాజాగా కూడా క్యాబినెట్ సమావేశం జరిగితే వెళ్ళలేదు. కీలకమైన అన్ని శాఖల సెక్రటరీలతో ముఖ్యమంత్రి గారి సమావేశం జరిపితే అన్ని శాఖల మంత్రులు వెళ్తే వెళ్ళలేదు. సాక్షాత్తు సీఎం గారే అన్నారు కదా నాదెండ్ల మనోహర్ గారితో, నేను ఫోన్లో ప్రయత్నం చేసిన దొరకట్లే ఎలాగుంది అని. విపరీతమైన వెన్నునొప్పి అని చెప్పారట. ఈ మాటలన్న నెక్స్ట్ ప్రొద్దునే కొచ్చిన్లో ప్రత్యక్షమయ్యారు. ఎయిర్పోర్ట్లో అదేందో శాలువా కప్పుకొని నడుచుకుంటూ పోతూనే ఉన్నారు స్పీడ్గా. మరి ఇద్దరి మధ్య లుకలుకలు ఉన్నాయి అనేది బహిరంగంగా అనిపిస్తోంది. ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనేది కూడా బహిరంగంగా అనిపించింది. మరి అసంతృప్తిగా ఉన్నారు అంటే మళ్ళీ ఏదో ఒక సెటిల్మెంట్ కావాలి. ఆయన అలాగ సెటిల్ అయ్యే విధంగా, ఆయన అలకపోయే విధంగా ఏదో ఒక సెటిల్మెంట్ కావాలి. ఏం జరిగింటుందో తెలియదు. మళ్ళీ ఆ టూర్ అంతా ముగించుకొని నేరుగా విజయవాడలో ఆ ఈవెంట్కి వచ్చారు. వచ్చి మళ్ళీ చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని, ఈసారి లోకేష్ గారికి కూడా చేయకూడుతూ మళ్ళీ పొగుడుతూ పోయారు. ఒకసారి అలక, ఒకసారి అసంతృప్తి, ఒకసారి హై ఎండ్ ప్రశంసలు, అతివృష్టి అనావృష్టి. పొగిడితే పొగుడుతారు, అసంతృప్తి అంటే మళ్ళీ అసంతృప్తి. ఆ విధానాలు ఏంటో అర్థం కాదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు హాజరవ్వరో అర్థం కాదు. అసలు ఉప ముఖ్యమంత్రిగా ఆయన అసలు సీరియస్గా ఉన్నారా? ఉప ముఖ్యమంత్రి అంటే ఏవో కొత్త పవర్స్ ఉంటాయని కాదు, కనీసం ఒక మినిస్టర్గా ఈయన ఎంతవరకు సీరియస్గా ఉన్నారు? అసలు ఈయన ఏం ఆలోచిస్తున్నారు? సేమ్ ఈయన అసంతృప్తిగా ఉన్నారట కదా అని చెప్పి టీడీపీలో ఉన్న వాళ్ళని అడిగామనుకోండి, ఏమో మరి ఆయన అడిగినట్టున్నారు అలాగకి ఏదైనా సెటిల్మెంట్ కావాలి. ఏం సెటిల్మెంట్ ఏం చేస్తారా అంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు కనుక ముఖ్యమంత్రి గారికో లేకుంటే వాళ్ళ పార్టీ అధిష్టానానికి చెప్పారనుకోండి, ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు జనాల్లో టీడీపీ మీద, ఏమంటారు మన టీడీపీ క్యాడర్లో కూడా మన నాయకత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అట్లయితే ఆయనకు మరీ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకూడదని చెప్పి ఎవరో ఒక మినిస్టర్ చెప్పారట సీఎం గారికి. అయిపోయాయి. దానికి కూడా నేను నా వల్ల మీకు అధికారంలో వచ్చింది కదా, అదే నాకు ప్రియారిటీ ఇవ్వకపోవడం ఏంది అని చెప్పి అలా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసు మీద తీసుకుంటారు అని టీడీపీ వాళ్ళు అంటూ ఉంటారు. ఈయన ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థంగానే ఆయన అలగడం, చంద్రబాబు గారు ఏదో విధంగా అలాగే సెటిల్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సెటిల్మెంట్ ఏ ఫామ్లో అన్నది తెలియదు. ఆయన గౌరవం ఇవ్వడమా, ఆయనకు కావాల్సినట్లు ప్రియారిటీ ఇవ్వడమా, ఆయనకు కావాల్సినట్లు టీడీపీలో ఉన్నటువంటి లోకేష్ గారికి ప్రియారిటీ ఇవ్వకుండా పోవడమా, రకరకాలు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నాగబాబు గారికి మంత్రి పదవి అని అన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అన్నారు. మరి మార్చిలో ఎమ్మెల్సీ ఇస్తారా, నెక్స్ట్ మంత్రి పదవి ఇస్తారా? యాక్చువల్గా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని పూర్తి కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల వరకు ఈయన రాజకీయం ఎట్లుంటుందో
ఈయన వ్యతిరేకించి వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం లేదు. ఈయనతో ట్రావెల్ చేస్తున్నారు చూడు, వాళ్ళకి అర్థం కావాలి. ఆ అర్థం కాక వాళ్ళకి అనిపించెక్కిపోతూ ఉంది.